ఫోక్ డాన్సర్ ఈశ్వర సాయి తెలిసిందే రీసెంట్‌గా 'బాసింగ బాసింగ బలాలు' సాంగ్‌తో ఆయన చాలా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ మీద చాలా రీల్స్ కూడా వచ్చేసాయి. అయితే అందులో యాక్టర్‌గా, డాన్సర్‌గా కనిపించిన ఈ ఈశ్వర్ సాయి మరొక ఫోక్ సింగర్‌తో అడ్డంగా వాళ్ళ వైఫ్‌కు దొరికిపోయాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక రూమ్‌లో ఉన్న ఆ వీడియో కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. దీనిపైన ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ శరణ్య అనుకుంటా ఆమె పేరు. ఆమె కూడా రియాక్ట్ అయ్యి బయట ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇప్పుడు ఆ వీళ్ళ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం చూసుకుంటూ వద్దాం. సో, 'ఈశ్వర్ సాయి' అలాగే ఇంకొక ఫోక్ సింగర్ ఆమె పేరే 'మాధురి రాథోడ్'. ఈమె గతంలో 'నిమ్మ తోట వనములో' అనే ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్‌తో చాలా పాపులారిటీ సంపాదించుకుంది. సో, ఆ తర్వాత చాలా ఫోక్ సాంగ్స్ ఈమె చేయడం జరిగింది. అలా వీళ్ళిద్దరూ 'మాధురి రాథోడ్' అలాగే 'ఈశ్వర్ సాయి' వీళ్ళిద్దరూ కూడా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నారు. గత కొంతకాలం నుంచి కూడా చాలా సాంగ్స్ అయితే చేశారు. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా పాపులారిటీ ఉంది. ఏకంగా 720,000 అంటే 7,00,000 కు పైచిలుకే ఈమెకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అటు ఈశ్వర్ సాయికేమో 1,43,000 అలా ఫాలోవర్స్ ఉన్నారు. సో, మంచి పాపులారిటీ సోషల్ మీడియాలో కూడా ఉంది. ఇలా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వీళ్ళిద్దరు కలిసి కూడా చాలా ఫోక్ సాంగ్స్ చేశారు. అందులో ఒకటి 'రాతిరి రాతిరి రాతిరిలో' అనే ఒక సాంగ్, అలాగే 'ప్రమీల' అనే సాంగ్ వీళ్ళిద్దరూ కలిసి చేశారు. అయితే ఈశ్వర్ సాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి కూడా బాబు కూడా ఉన్నారు. సో, అలా మ్యారేజ్ అయ్యి ఒక బాబు ఉన్నప్పటికీ ఇటు మాధురి రాథోడ్‌తో ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు అని చెప్పేసి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్. అంటే వీళ్ళని రెడ్ హ్యాండెడ్‌గా వీళ్ళ వైఫే పట్టుకుంది. ఒక వీడియో ఇప్పుడు వాళ్ళకి సంబంధించి వైరల్ అవుతుంది. అందులో ఈ ఇక్కడ ఎక్కడ అంటే వేములవాడలోని రెడ్డి భవన్‌లో వీళ్ళిద్దరూ ఉండగా అక్కడికి వాళ్ళ వైఫ్ శరణ్య అనుకుంటా ఆమె పేరు. ఆమె వెళ్ళింది. సో, అక్కడ వీడియో రికార్డ్ కూడా చేస్తుంది. అక్కడే వాళ్ళ బాబుని కూర్చోబెట్టింది కూడా. సో, ఇటు పక్క బెడ్‌లో మాధురి రాథోడ్ ఆమె కూర్చొనుంది. అటు పక్క బాత్రూమ్‌లో ఈశ్వర్ సాయిని బయటకు తీసుకొచ్చి మరి అక్కడ గొడవ వేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ వీడియో చూసి వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి మనం చెప్పలేం గానీ, ఇది వాళ్ళ వైఫ్ మాత్రమే ఆరోపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని జెప్పేసి ఆమె మాట్లాడడం అయితే జరిగింది. సో, ఆ తర్వాత వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని ఆ వీడియో విపరీతంగా వైరల్ అవ్వడంతో ఒకసారిగా సోషల్ మీడియాలో వీళ్ళ గురించే డిస్కషన్స్ మొదలైపోయాయి. అంటే అంత పాపులారిటీ టు 'బాసింగ బలాల్' సాంగ్‌తో ఈయనకొచ్చిన తర్వాత అటు ఆమె అంత పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత వీళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం. మామూలుగా తనకి పెళ్లి కాకపోయుంటే ఇది మ్యాటరే అయ్యుండేది గాదు. అది మామూలు విషయం అయ్యుండేది. కాకపోతే అతనికి మ్యారేజ్ అయింది. ఒక బాబు కూడా ఉన్నాడు. అటువంటి టైంలో ఈమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం అనేది ఇప్పుడు అది తప్పు అని జెప్పేసి అంటున్నారు. సో, ఆ తర్వాత వాళ్ళ వైఫ్ ఆహ్, ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఆమె మాట్లాడుతూ "నా భర్త మంచోడే. ఈమె మా భర్త మీద పడి పడి లొంగ తీసుకుంది. ఆమె ఎళ్లి మీద పడుతుంది. ఆ రకంగా నా భర్తని లొంగదీసుకుంది. మా ఇద్దరికీ పెళ్లై 7 ఇయర్స్ అవుతుంది. అతను కనీసం మందు తాగే అలవాటు కూడా లేదు అని చెప్పేసి కూడా వాళ్ళ వైఫ్ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ అయితే చెప్పడం జరిగింది. సో, అలాగే ఇటు మాధురి రాథోడ్‌కు ఒక లవ్ స్టోరీ ఉండేది. అది బ్రేకప్ అయిపోయింది. ఆమె బ్రేకప్ అయినప్పుడు చాలా బాధపడితే నేనే ఓదార్చానని ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ చెప్తుంది. సో, నా పక్కనే ఉండేది. అలా బ్రేకప్ అయినప్పుడు కూడా నేనే ఓదార్చాను. అలా నా పక్కనే ఉంటూ నన్నే మోసం చేస్తుందని జెప్పేసి నేనెప్పుడూ అనుకోలేదు అని జెప్పేసి కూడా చెప్పింది. అయితే ఇలా నా చుట్టుపక్కలే ఉండేది. నాతో సరదాగా మాట్లాడేది. కాకపోతే ఇలా చేస్తుందని ఊహించలేదు. ఆమె మెసేజులు చూసైతే నేను కంగు తిన్నాను అని జెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకొచ్చిందో అంటే నాకు తెలిసిందో అప్పుడే నేను నా కొడుకుతో కలిసి సూసైడ్ జేసుకోవాలని జెప్పేసి కూడా అనుకున్నాను. అంత వేదనకు గురయ్యానని జెప్పేసి ఆమె ఆ వీడియోలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు ఆమె కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే నా భర్త తప్పు లేదు. నా భర్త మంచోడే అన్నది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఆమె మీద పడింది. ఆమె లొంగ తీసుకుందని ఆ రకంగా ఈమె చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సో, కాకపోతే ఆహ్, వాళ్ళిద్దరూ అంటే ఆమె మీద పడిన ఇతను యాక్సెప్ట్ చేసాడంటే తనకి వైఫ్ ఉంది. అలాగే కొడుకున్నాడు. అయినా కూడా అతను యాక్సెప్ట్ చేసాడంటే అతని మిస్టేక్ కూడా ఉంది. ఇద్దరి మిస్టేక్ ఉంది అనే ఇప్పుడు చాలామంది నెటిజన్స్ అలా సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. సో, ఇలా ఫోక్ ఇండస్ట్రీలో ఒక టాప్ స్థాయికి వెళ్ళే పరిస్థితిలో ఉన్న వీళ్ళు, చాలా పాపులారిటీ సంపాదించుకున్న వీళ్ళు ఇప్పుడొక ఈ వివాదం కారణంగా, వాళ్ళ వీడియోలు వైరల్ కారణంగా ఒక్కసారిగా వాళ్ళ ఆహ్, అంటే ఏదైతే వాళ్ళు ఈ ఇండస్ట్రీలో డెవలప్ అవుతున్నారనుకున్న టైంలో ఇటువంటి ఒక బ్యాక్‌లాష్ వచ్చిందని చెప్పుకోవాలి. సో, మరి ఇది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. మరి వాళ్ళెలా సాల్వ్ చేసుకుంటారనేది చూడాలి. సో, ఆ ఈశ్వర్ సాయి మరి దీని మీద లేకుంటే మాధురి రాథోడ్ కావచ్చు, దీని మీద ఎక్కడా రియాక్ట్ అవ్వలేదు. కేవలం ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాత్రమే ఆమె వీడియో అయితే రిలీజ్ చేసింది. సో, ఇది ఆ తర్వాత పోలీస్‌ని కూడా ఆమె తీసుకురావడం జరిగింది. అక్కడ వేములవాడలో ఉన్న రెడ్డి భవన్‌లోకి
పోలీసులు కూడా వెళ్ళడం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మరి అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో, ప్రెజెంట్ అయితే ఈమె 'మాధురి రాథోడ్' ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని కూడా చెప్తున్నారు. మేబీ స్విచ్ ఆఫ్ పెట్టేసుకుంటుంది. ఈ న్యూస్‌లు ఇలా వైరల్ కాగానే ఆమెకు కూడా ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో తెలీదు కాబట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది. సో, అది మరి మ్యాటరు. సో, ఒకసారిగా ఇలా ఫోక్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్‌లో ఉన్న వీళ్ళిద్దరూ ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరకడం అనేది వైరల్ అయిపోయింది. వాళ్ళ వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళ వైఫ్ ఇప్పుడు రియాక్ట్ అయింది గాబట్టి, ఇక ఇది మున్ముందు ఎలా వెళ్తుందో మరి ఈ న్యూస్ పైన వాళ్ళిద్దరు ఏ రకంగా రెస్పాండ్ అవుతారో అది మనకు తెలీదు. చూడాలి, మరి వెయిట్ చేద్దాం. సో, ఇది ఏదేమైనా వాళ్ళలో వాళ్ళు పరిష్కరించుకోవాల్సిన అంశంగానే మారిపోతుంది. మరి ఇది వీళ్ళ కెరీర్ మీద ఏమన్నా ప్రభావం చూపిస్తుందా లేదా చూడాలి. మామూలుగా ఆహ్, ఏమన్నా ఒక్కొక్కసారి ఇంపాక్ట్ చూపించి కనబడకుండా పోతారు. ఒక్కోసారి చూపించదు. ఒక్కోసారి ఇది వాళ్ళకి హెల్ప్ అవుతూ ఉంటుంది కూడా. ఇలా ప్రమోట్ అయ్యి ఆ రకంగా అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో, మరి ఇది వాళ్ళ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఏదేమైనంటే ఇలా డెవలప్ అవుతున్న టైంలో టాప్ పొజిషన్‌కి వెళ్తున్న టైంలో ఇటువంటివి తెచ్చుకోవడం అయితే కాస్త ఇబ్బందికరమే అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. థాంక్ యూ సో మచ్.